అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పది 4వ తిరువాయమొഴി. భగవంతుడు తన యొక్క అవతార చేష్టితాలన్నింటినీ ఆడవాళ్ళకి అనుభవింపచేస్తూ ఉన్నటువంటి తిరువాయమొഴി. ఆడియజ తెంగుం విల్లుమెజ అనేటువంటి తిరువాయమొഴి. ఎవరైతే ఈ తిరువాయమొഴിని సేవిస్తారో ఇది సకల ఫలాలని అనుగ్రహించేటువంటి తిరువాయమొഴి అని ఈ తిరువాయమొഴിకి ఉన్నటువంటి వైభవం అది. అందులో 1వ పాసురంలో లోకాలన్నిటినీ కొలిచినటువంటి స్వామి త్రివిక్రమావతారంలో జరిగినటువంటి సన్నివేశాన్ని, ఎప్పుడైతే స్వామి త్రివిక్రముడిగా పెరిగిపోయాడో ఆ పంచాయుధాలన్నీ కూడా ఆ స్వామిని రక్షించుకోవటానికి చేసినటువంటి ఆలవాలం మొత్తం అనుభవించారు ఆళ్వార్లు. 1వ పాసురంలో, 2వ పాసురంలో ఆరుమలైకెదురిందోడుమొలి అనేటువంటి 2వ పాసురంలో సముద్ర మథన ఘట్టాన్ని, అంటే దేవతల కోసమని అమృతం ఇవ్వటం కోసమని స్వామి సముద్రాన్ని చిలికాడు కదా. మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకొని సముద్రాన్ని చిలికి ఆ సముద్రంలో సారమైనటువంటి అమృతాన్ని దేవతలకు ఇచ్చినటువంటి ఘట్టాన్ని అనుభవించారు ఆళ్వార్లు. 3వ పాసురంలో వరాహనాయనారుగా అవతరించి ఆయన భూమి పిరాటిని ఎలా రక్షించాడో, ఎంత ప్రేమతో రక్షించాడో అదంతా తెలుసుకుని అనుభవింపచేశారు ఆళ్వార్లకి స్వామి. ఇప్పుడు 4వ పాసురంలో మహాప్రళయ సమయంలో లోకాలన్నిటినీ రక్షించే సమయంలో, అంటే లోకాలన్నిటినీ తను ఆరగించే సమయంలో చేసినటువంటి ఆ శబ్దం అంటే ఆరగించేటప్పుడు లోకాలన్నిటినీ తన గర్భంలో పెట్టుకునేప్పుడు శబ్దం ఏమొస్తుందండి అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది తాపాడు చేస్తుంటే శబ్దం రావటం సంగతి అలా ఉంచండి. తాపాడు చేసేటప్పుడు అంటే కొంచెం చార్చముడు పోసుకోను, లేకపోతే మోరు సాధనలోనూ కొంతమందికి శబ్దం, కానీ కేవలం కొంతమందికి తీర్థం తీసుకునేప్పుడు కూడా ఒక విధమైన శబ్దం వస్తుంది కదా. అలానే స్వామి కూడా లోకాలన్నిటినీ కూడా ఆ ప్రళయకాలంలో తన గర్భంలోకి చేర్చుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ శబ్దాన్ని, ఆ గర్భంలో చేర్చుకునేటప్పుడు స్వామి యొక్క రక్షణ విధానాన్ని అనుభవింపజేస్తున్నారు ఆళ్వార్లకి స్వామి ఈ 4వ పాసురంలో. ఏమిటట, ఎలా అత్తాచరాచర గ్రహణాత్ అని అత్త అంటారట స్వామిని. ఎవరంటారు? ఉపనిషత్తులు. చరాచర గ్రహణాత్ అంటే చర అచరాలు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరినీ గ్రసించాడట స్వామి. ఎలాగా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి తారతమ్యం లేకుండా అందరినీ గ్రసించాడు స్వామి ఆ ప్రళయ కాలంలో. అయితే అన్నం అనుకుంటూ ఉంటాం కదా మనం. అన్నం అంటే ఏమిటండి? ఆకలేసినప్పుడు అది ఒక పరిమితిగా తింటే మన ఆకలిని తీరుస్తుంది, మనల్ని ధరింపచేస్తుంది. అదే అధికంగా స్వీకరించామనుకోండి, ఏదైతే ఆధారం అవుతుందో అదే మన ప్రాణాలని నశింపచేసేదిగా అవుతుంది. కాబట్టి దానికి అన్నమని ఆద్యతే చితభూతాని అని అన్నమని పేరట. దానికి ఎలా లిమిట్ గా ఉంటే మనల్ని రక్షిస్తుంది, లిమిట్ దాటితే మనల్ని భక్షిస్తుంది. అలాంటి అన్నము వలె ఇదిగో స్వామి ఏం చేశాడు, లోకాలన్నిటినీ కూడా ప్రళయకాలంలో తాను తన గర్భంలో పెట్టుకొని రక్షించాడు. ప్రళయం అంటే 2 విధాలుగా ఉంటుందని, అది అవాంతర ప్రళయమని మహాప్రళయమని 2 విధాలుగా ఉంటుందని. అవాంతర ప్రళయము అంటే కనుక కేవలం 3 లోకాలు మాత్రమే నశించిపోతాయండి. ఎప్పుడు అంతర ప్రళయం, అంతరం అంటే మధ్యలో వచ్చేటువంటి ప్రళయం అట. ఎప్పుడు మధ్యలో వస్తుంది? బ్రహ్మగారికి ఒక పగలు పూర్తయిన సమయంలో అప్పుడు వచ్చేటువంటి ప్రళయం అవాంతర ప్రళయం. ఉన్నారు మావయ్య గారు. వచ్చేటువంటిదే అవాంతర ప్రళయం. అవాంతర ప్రళయంలో మొత్తం అంతా నశించిపోతాయా అండి? 7 లోకాలు అన్నారు. ఈ 7 లోకాల తర్వాత అదిగో అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహాను, ప్రకృతి ఇవన్నీ కూడా ఆ పైన ఉన్నాయన్నారు కదా. ఇవన్నీ నశించిపోతాయా? ఆ ప్రకృతిని దాటిన తర్వాత అవిభక్త తమస్సు అని చెప్పినట్టుగా అవిభక్త తమస్సుతోటి చేరి తమఃపరేదేవ
దేవే ఏకీభవతి అని ఇవన్నీ కూడా వెళ్ళి ఆ తమస్సులో చేరి ఆ బ్రహ్మతో చేరి ఉంటాయని చెప్పారు కదా. అది ఎప్పుడు జరుగుతుందండి? అవాంతర ప్రళయంలో కేవలం 3 లోకాలు మాత్రమే నశించిపోతాయి. ఆ 4వ లోకంలో ఉన్నవాళ్ళు భయంతో 5వ లోకంలోకి వెళ్ళిపోతారు. కానీ ఇదిగో పైన చెప్పినటువంటి అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం ఇవేవి నశించిపోవట. అది అవాంతర ప్రళయంలో. అదే మహాప్రళయంలో అయితే ఇంకా ఏమీ ఉండవు, ఇవన్నీ వెళ్ళి ఆ తమస్సులో చేరిపోతాయని, ఆ తమస్సు వెళ్ళి పరమాత్మలో ఏకీభవతని బ్రహ్మగారిలో చేరి ఉంటుందన్నట్లుగా అది మహాప్రళయం. మరి ఇప్పుడు ఆళ్వారు మహాప్రళయాన్ని చెప్తున్నారా, అవాంతర ప్రళయాన్ని చెప్తున్నారా అంటే 2 అర్థం వచ్చేలాగా చెప్తున్నప్పటికీ అవాంతర ప్రళయాన్నే చెప్తున్నారని చెప్పుకోవాలట ఈ పాసురంలో. పాసురం. నాడు మెజ నిల నీరు మెజ விண்ணும் கோளுமெஜா எரிகாலுமெஜா மலைத்தாளுமெஜா சுடத்தானுமெஜா அப்பன் ஊழியஜா ఉలగముండ ఊనే. నాలుమెజ, నాలుం యజ, కాలము నశించిపోయేటట్లుగా. నెల నీరు యజ, నెల అంటే భూమి, నీరు అంటే జలాలు, యజ నశించిపోయేటట్లుగా. విన్నుం కోళుం యజ, విన్నుం అంటే ఆకాశము, కోళుం అంటే సూర్యచంద్రాది గ్రహాలు, అవి కూడా నశించిపోయేటట్లుగా. యజ ఎరికాలుం యజ, ఎరి అంటే అగ్ని, కాలు అంటే వాయువు, అదిగో అగ్ని వాయువులు కూడా నశించేటట్లుగా. మలై తాళ్ యజవం, మలై అంటే పర్వతాలు, తాళ్ యజవం అంటే అవి సమూలంగా నశించిపోయేటట్లుగా. సుడరతాను యజ, తేజోమయమైనటువంటి నక్షత్రాదులు కూడా నశించిపోయేటట్లుగా. అప్పన్ ఎవరు? స్వామి సర్వేశ్వరుడు. ఏమిటి? ఊళి యజ, ఊళి యజ, లోకాలన్నీ ఆరగించినప్పుడు చేసినటువంటి ఆస్వాద ధ్వని ఊళి యజ, ఆ ధ్వని వ్యాప్తమయ్యేటట్లుగా. ఉలగం ఉండ, లోకాలన్నిటినీ ఆరగించినటువంటి ఆ స్వామి యొక్క ఊన్ ఏ, ఆరగింపు అంటే ఆ లోకాలన్నిటినీ కూడా ఆస్వాదించేటువంటి ఆ ధ్వని ఎంత ఆశ్చర్యంగా ఉన్నదండి అంటున్నారు. ఊన్ అంటే పసి, ఆకలి అని చెప్పుకోవచ్చండి. ఆ శబ్దం, ఏ శబ్దం? లోకాలన్నీ ఆరగించేటప్పుడు వచ్చేటువంటి ఆ ధ్వని అని 2 అర్థాలు చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఇది ప్రతిపదార్థము. తాత్పర్యం ఏమిటి? సర్వేశ్వరుడు ఏమిటట? ప్రళయకాలంలో పృథివ్యాది పంచభూతాలను, చంద్ర సూర్య నక్షత్రాదులని, పర్వతాదులని, కాలాన్ని లీనమయ్యేటట్లుగా ఆస్వాదన చేసి ఆరగించాడండి వీటన్నిటిని. అంటే అవన్నీ తనలో లీనమయ్యేటట్లుగా ఆస్వాదించి ఆరగించాడు స్వామి అంటున్నారు. తాత్పర్యంగా ఆరాయరప్పడి. నాడు మెజ కాల முகூர்த்தாதிமயமான காலத்தையும் பிருத்திவியாதி பஞ்சபூதங்களையும் சகல குலாச்சலங்களையும் நட்சத்திர ஜோதிஷுக்களையும் பிரளயகால சலிலபூர அவிபூதமான சமஸ்த ஜகத்தையும் அனாயாசேன சூஷணம் பண்ணினா போலே நிரவசேஷமாக ఉండు అరుడినాన్ ఎన్నప్పన్ ఇంగిరారు. అదిగో కాల విభజన. మనకి తెలిసిన కాలం అయితే సెకండ్లు, నిమిషాలు, గంటలు, పూటలు, రోజులు, వారాలు ఇలా కదా. సరే, వారు ఏదో ముహూర్తం అని, క్షణమని ఏదో చెప్తూ ఉంటారు కదా. అలా ఆ ప్రకారమైన కళా ముహూర్తాదిమయమైన కాలత్రయం, అది ముహూర్తమని, క్షణమని అలా విభజించబడినటువంటి ఆ కాలాన్ని పృథివీ, అప్పు, వాయు, తేజస్సు అన్నట్లుగా ఈ పంచభూతాలని, సకల కులాచలంగళయం, సకల కుల పర్వతాలని, నక్షత్రాది జ్యోతిష్యులని, ప్రళయకాల జలాలతోటి పూరించబడినటువంటి సమస్త జగత్తుని మొత్తాన్ని కూడా అనాయాసంగా ఆస్వాదించినటువంటి చూషణం పండినా పోలే, అంటే ఇలా జుర్రుకున్నట్లుగా అన్నమాట. పండినా పోలే నిరవశేషమాగా ఉండు అరుడినాన్ ఎన్నప్పన్, పరిపూర్ణంగా మొత్తాన్ని జుర్రుకున్నాడు స్వామి. ఎన్నప్పన్ అంటే నా స్వామి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. పన్నీరాయరప్పడి. అనంతరం జగన్నిగరణத்தை అనుసంధిత్తు సంతుష్టరాగిరార్.
జగత్తు మొత్తాన్ని తాను ఆస్వాదించిన ప్రకారాన్ని అనుసంధానం చేసుకొని ఆడవాళ్ళు సంతోషపడుతూ ఉన్నారట. ఎలా? నాళుం యజ, నాళుం యజ దివసాది విభాగం నిలై కొలైందు పోగవం. దివసాది విభాగము, ఇది దివము అది రాత్రి అనేటువంటి విభాగం అంతా నశించిపోయేటట్టుగా. తర్వాత నిల నీరుం యజ, నిల అంటే భూమి, నీరు అంటే జలాలు అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా పృథివీ జలంగళం నిలై కొలందు పోగవం, అవన్నీ కూడా నశించిపోయేటట్లుగా. విண்ணும் కోళం యజ, ఆకాశము గ్రహంగళం నిలై కొలైందు పోగవం, ఆకాశము గ్రహాలు కూడా నశించిపోయేటట్లుగా. ఎరికాలం యజ, అగ్ని వాయుక్కడం నిలై కొలందు పోగవం, అగ్ని వాయువు ఇవన్నీ నశించిపోయేటట్లుగా. మలైతాళ్ యజవం, పర్వతంగల్ అడిపరిందు పోగవం, పర్వతాలు సమూలంగా అంటే వేర్లతో సహా ఒక చెట్టు నశించిపోయింది అన్నట్లుగా పర్వతం కూడా సమూలంగా నశించిపోయేటట్లుగా. పరిపోగం అడి మూలం కూడా బయటికి పెళ్ళగించుకొని వచ్చిందా అన్నట్టుగా పర్వతాలు నశించిపోయాయి. అంతేకాదు చుడరతాను యశ అంటే నక్షత్రాది తేజ పదార్థంగళం కులయ్యవు, నక్షత్రము మొదలైనటువంటి తేజ పదార్థాలన్నీ నశించేటట్లుగా ఏం చేశాడు స్వామి? అప్పన్ అంటే ప్రళయాపస్తకనాన మహోపకారకన్, ప్రళయంలో ఆపస్తకుడైనటువంటి గొప్ప ఉపకారకుడైనటువంటి ఆ స్వామి ఊళి అజ పసిత్తు ఉండాన్ ఎన్నుతోండుంబడియాగా ఆకలితోటి ఆరగించాడండి ఇవన్నీ అని చెప్పేటట్లుగా. ఉలగం ఉండ లోకత్తై ఉండ, లోకాలని ఆరగించినటువంటి ఊన్ ఏ అసలు ఆస్వాదించిన ప్రకారం ఏం అద్భుతము! ఇరుందపడియే ఊన్ ఇరుందపడియే ఆస్వాదించిన ప్రకారం ఎంత ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత ఆశ్చర్యము అంటున్నారు ఆడవాళ్ళు. చెప్పుకున్నారు కదా, ఊళి అంటే పసి అని ఒక అర్థము, ఆ తర్వాత ఆ శబ్దం ఉరింజిన ఓసే, అది ఆస్వాదించేటప్పుడు వచ్చేటువంటి ఒక శబ్దము అని అర్థం. నాలాం పాటు 7 వ్యాఖ్యానం. మహాప్రళయத்தில் రక్షణ ప్రకారத்தை అరుளிచ్చేయిరారు, మహాప్రళయంలో రక్షించిన ప్రకారాన్ని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు అని. இப்போது இருக்கிறா போலே மார்க்கண்டேயன் திருவயத்தினுள்ளே ஒன்றும் அழியாதே இருக்க கண்டான் என்கிற புராணானுரூபமாக அவாந்தர பிரளயத்தை இவ்விடத்தை அருளி செய்கிறார் ఆగవమాం ఎన్నరుడి చేవారు. అవాంతర మహాప్రళయాన్ని గురించి తెలియచేసేటువంటివి వేదాలు, అవాంతర ప్రళయాన్ని గురించి తెలియచేసేటువంటివి పురాణాలు. అది మార్కండేయుడి యొక్క చరిత్ర పురాణానికి అనుగుణంగా ఏది అవాంతర ప్రళయంలో పురాణాలకి అనురూపమైనటువంటి అవాంతర ప్రళయాన్ని ఇవ్విడతే అరుడిచ్చేగిరార్ ఆహ్వమం. ఈ సందర్భంలో మార్కండేయుడు చూసినటువంటి అవాంతర ప్రళయాన్ని చెప్తున్నాడు వ్యాఖ్యానకారుడు. ఏమిటట? మార్కండేయుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఒక ఆశ్రమంలో ఉన్నాడు. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక? ప్రళయకాలంలో ఈ చరాచరాలన్నింటినీ కూడా తన గర్భంలో ఉంచుకుంటాడన్నారు కదా స్వామి. ఆ గర్భంలో ఉంచుకున్నప్పుడు అవి లోపల ఎలా ఉంటాయో చూడాలనే ఒక ఆసక్తి కలిగింది మార్కండేయ మహర్షికి. సరే, మార్కండేయ మహర్షి కోరిక అలా భావిస్తూ ఉండగానే గబగబగబ ఓ పెద్ద వర్షం వచ్చిందట. అదే ఆ వర్షమే పెద్దదైపోయి గొప్ప జలం అంతా నిండిపోయింది. అదే వరదలు వానలు అన్నట్టుగా మొత్తం ప్రళయ జలం లాగా మారిపోయిందంతా. ఆ ప్రళయ జలంలో ఒక్కడే ఉన్నాడు మార్కండేయ మహర్షి. అలా అలా ఆ జలాల్లో చురుకుతూ ఉంటే ఒక చిన్న పిల్లాడు వటపత్ర శయనం, వటపత్రం మీద శయనించి ఉన్నాడు చిన్న బాలుడు. ఎలా ఉన్నాడు? కరారవిందేన పదారవిందం అన్నట్లుగా శ్రీహస్తం అనే అరవిందంతో పాదమనే అరవిందాన్ని నోట్లో పెట్టుకొని పడుకుని ఉన్నాడు ఆ పిల్లాడు అక్కడ. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళినటువంటి ఈ మార్కండేయ మహర్షి కోసి నువ్వెవరివయ్యా అని ప్రశ్నించాడు మార్కండేయ మహర్షి. ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పాట? ఇలా తన వక్షస్థలం మీద చేయి పెట్టి చూపించాట. నేనెవరో తెలుసా? శ్రీయప్పతిని అన్నట్లుగా. సరే, అలా దగ్గర దాకా వెళ్ళాడు కదా స్వామి. ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఒక నిశ్వాసను తీసుకున్నట్ట. ఆ గాలితో పాటు, ఆ ఉచ్ఛ్వాస గాలితో నిశ్వాస గాలితో పాటు ఈ మార్కండేయ మహర్షి కూడా ఆ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోయాట.
లోపలికి వెళ్ళిపోయినటువంటి మార్కండేయ మహర్షికి అదిగో లోపల ఈ సమస్త లోకాలు ఈ మొత్తం అన్ని దర్శనం ఇవ్వటం మొదలుపెట్టాయి. అంతటా తిరిగాడు చూశాడు. ఆ చూసే సందర్భంలో తన ఆశ్రమంలో తాను ఉండటము అన్ని చూశాడట మార్కండేయ మహర్షి. తనకి పెద్ద ఆశ్చర్యం, నేను ఇక్కడున్నాను కానీ అక్కడ ఉన్నటువంటి నా ఆశ్రమం కనబడుతోంది, ఆశ్రమం దగ్గర నేను కనబడుతున్నాను, ఇవి చూస్తూ ఉన్నానని ఇలా ఆలోచిస్తూ తిరుగుతూ ఉండగానే ఇంకొక ఉచ్ఛ్వాసతోటి బయటికి వచ్చాట మార్కండేయ మహర్షి. అలా బయటికి రావటం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి బయటికి రావటం, లోపలికి పోవటం, ఇలా 2 సార్లు జరిగిన తర్వాత అప్పుడు మార్కండేయ మహర్షికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన? నేను ప్రళయకాలంలో ఆయన బొజ్జలో ఉంచుకొని లోకాలన్నిటినీ ఎలా రక్షిస్తాడో ఆ బొజ్జలో ఉన్న లోకాలని చూడాలని ఆశపడ్డాను కదా, అందుకని స్వామి నా విషయంలో కటాక్షించి ఈ సన్నివేశాన్ని నాకు దర్శింపచేశాడు అనే భావన కలిగిందట. వెంటనే ప్రళయ జలాలు లేవు, వటపత్రశాయి లేదు, అన్ని మాయమైపోయాయి. ఆయన తన ఆశ్రమం దగ్గరే ఉండిపోయాడు మార్కండేయ మహర్షి. అది ఆ సమయంలో వచ్చినటువంటిది. పురాణానికి తగిన పురాణాల్లో చెప్పినట్లుగా అవాంతర ప్రళయத்தை అవాంతర ప్రళయాన్ని ఇవ్వెరత్తే అరుడిచ్చేరాహోమాం, అదిగో మార్కండేయ మహర్షికి అనుభవింపచేసినటువంటి అవాంతర ప్రళయాన్ని ఈ సందర్భంలో చెప్తున్నారని కూడా అనుకోవచ్చును. అంటే మహాప్రళయంలో అందరినీ రక్షించిన ప్రకారము అని చెప్పుకోవచ్చు, లేదా మార్కండేయ మహర్షికి దర్శింపచేసినట్లుగా అవాంతర ప్రళయం అనేది కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు అంటూ నాలుం యశ అంటే నాలుగు కాల వ్యవస్థే నశించిపోయిందనమాట. కాల వ్యవస్థై పోగా నాహో నరాత్రి ఎన్నుంబడియే యశా పేరా ஆண்டென்னும் மாசமென்னும் நாள் என்னும் கலை என்னும் காஸ்ட் என்னும் சொல்லுகிற அவையெல்லாம் ஆதித்யனுடைய గత్యాగతియాలే ఒరుగిరవయ్యరే నాహోన రాత్రి ఎన్నుంబడియే. విష్ణు పురాణంలో చెప్పినటువంటి శ్లోక ప్రకారం ఇదిగో శ్లోకం ఇచ్చారు కదా, 4వ లైన్లో 2వ పారాగ్రాఫ్ లో నాహోన రాత్రి నభో న భూమి నాసీత్తమో జ్యోతిరభూన్న చాన్యత్ స్తోత్రాదిబుద్ధ్యాన్ ఉపలభ్యమేకం ప్రాధానికం బ్రహ్మ పుమాం తదాసీత్ అని విష్ణు పురాణం ప్రథమాంశంలో చెప్పినట్లుగా ఏమిటట, నాహో న రాత్రి నా అహో, పగలు లేదు, రాత్రి లేదు, ఆకాశము లేదు, భూమి లేదు, తమస్సు లేదు, జ్యోతిస్సు లేదు, అదిగో ఇలా ఏమీ లేకుండా అన్నీ నశించిపోయాయండి. ఒక్కరు మాత్రం ఉన్నారు. ఎవరైనా శ్రోత్రాది బుద్ధ్యాన్ ఉపలభ్యమేకం ప్రాధానికం బ్రహ్మ పుమాంస్తదాసీత్ అని ఈ శ్రోత్రాలకి కానీ బుద్ధికి కానీ లభించినటువంటి ఆ స్వామి ఏకం ప్రాధానికం, ప్రధానుడైనటువంటి ఆ స్వామి మాత్రం బ్రహ్మ పుమాంస్తదాసీత్, ఆ సమయంలో ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే ఉన్నాడు అని. ఇది మహాప్రళయంలో ఉన్నటువంటి లక్షణాలు. మహాప్రళయంలో కదా అన్ని తమోదేవో తమహాపరే దేవే ఏకీభవతి అని చెప్పినట్టుగా అన్ని ఆయనలో కలిసిపోయేది మహాప్రళయంలో. కానీ ఇప్పుడు జరుగుతున్నది అవాంతర ప్రళయము అని చెప్పారు కాబట్టి మార్కండేయ మహర్షికి అనుభవింపచేసినటువంటి అవాంతర ప్రళయం అనుకోవచ్చు అన్నారు కదా. ఇది అవాంతర ప్రళయం. అవాంతర ప్రళయం అంటే ఇదిగో కేవలం నాలుం యజ అంటే నాహో న రాత్రి అనే ఈ నాలుం యజ అంటే కాలతత్వం నశించిపోయిందన్నారే, పగలు రాత్రి అనేటువంటి వ్యవస్థ మాత్రం లేదండి అని అంతవరకే చెప్పుకోవాలండి. ఇదిగో ఇంకా ఆ తర్వాత ఉన్నటువంటి విషయం ఏమి, ఇదిగో భూమి లేదు, ఆకాశము లేదు, తేజస్సు లేదు, ఇవ పరబ్రహ్మతత్వం ఒక్కడే ఉన్నాడు పరమాత్మ అని చెప్పుకుంటే కనుక అది మహాప్రళయం అవుతుంది. ఇది అవాంతర ప్రళయం అని భావిస్తున్నారు కనుక ఆళ్వార్లు కేవలం నాహోన రాత్రి అనే పదం వరకు చెప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఇది అవాంతర ప్రళయము అనే భావనతోటి ఎలా అనట, కాల వ్యవస్థ అయిపోగా కాల వ్యవస్థ తొలగిపోయింది. నాహోన రాత్రి ఎన్నుంబడియే, ఇది పగలు ఇది రాత్రి అని చెప్పేటట్లుగా యజా పేర అవన్నీ దూరం అవగా ఆండెన్నుం మాసమెన్నుం నాళెన్నుం, ఆండు సంవత్సరాలు, మాసం మాసాలు, నాళ్ళు రోజులు, కలై ఆ ఘడియలు కాస్తాయి అంటే ఘడియలేమో మరి
ఇవన్నీ కూడా ఇవెల్లాం ఆదిత్యనుடைய గత్యాగతియాలే ఒరుగిరవయ్యరే. అసలు ఎలా కాలాన్ని విభజిస్తారండి? సూర్యుడి యొక్క గతిని బట్టి కాలాన్ని నిర్ణయిస్తారు. అలాంటప్పుడు ఇప్పుడు ఏమీ లేవు కదా. ఇక్కడ వ్యవచ్ఛేదకనాన ఆదిత్యన్ ఉళ్ళే పుక్కాల్ వ్యవచ్ఛేద్యమాన ఇవయం పోం ఎత్తనయ్యరే. వ్యవచ్ఛేదకుడైనటువంటి ఆదిత్యుడు ఉళ్ళే పుక్కాలు, ఆదిత్యుడే లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు వ్యవచ్ఛేదమైనటువంటి ఇవన్నీ అంటే సూర్యుడి యొక్క గతిని బట్టి, ఇదిగో ఇది పగలు ఇది రాత్రి. సూర్యుడు కనపడ్డాడు అనుకోండి పగలు అనుకుంటాం, సూర్యుడు అస్తమించాడు అనుకోండి కనపడకుండా వెళ్ళిపోయాడు అది రాత్రి అనుకుంటాం. అలా ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు అనుకుంటాం. అలాంటి రోజులు ఒక 7 అయితే ఒక వారం అనుకుంటాం, 15 అయితే పక్షం అనుకుంటాం, 30 అయితే మాసం అనుకుంటాం. ఇలా కదా కాల వ్యవస్థ విభజించబడుతుంది. అంటే మనకి ఒక రోజు ఏర్పడాలి అంటే సూర్యుడి యొక్క గతిని బట్టి ఏర్పడుతుంది. అసలు వ్యవస్థాపకుడైనటువంటి వ్యవచ్ఛేదకుడైనటువంటి సూర్యుడే కనపడకపోయిన తర్వాత అదిగో వ్యవచ్ఛేదమైనటువంటి ఈ రాత్రి పగలు ఇవనేవి ఉండవు కదా ఇంకా. అంచేత ఇదిగో నాలుం యజ కాల వ్యవస్థ నశించిపోయింది అని చెబుతున్నారు. అలానే నెల నీరుం యజ, నెల నీరుం యజ. నెల అంటే భూమి, నీరు అంటే జలము, జలతత్వము యజ నశించిపోయేటట్టుగా. అలా కారణంగలోడు కార్యంగలోడు వాస్యర ఉళ్ళే పుగ. కార్యంగలోడు కారణంగలోడు వాస్యర ఉళ్ళే పుగ. ఇప్పుడేమిటి కారణం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మూల ప్రకృతి అని చెప్పుకున్నాం కదా. ఇది సప్త ఆవరణలు దాటిన తర్వాత ఉన్నటువంటి అప్పు తేజస్సు వాయువు ఆకాశం అహంకారం మహాను ప్రకృతి అని చెప్పే దగ్గర అది కదా మూల ప్రకృతి అంటే. అదే కారణం అంటే ఏమిటి? వాటన్నిటినీ కారణతత్వాలు అంటారు. ఆ కారణతత్వంతో కార్యంగలోడు వాసేర ఉళ్ళేపుగా కారణము కార్యము అనేటువంటి తారతమ్యం లేకుండా అన్ని ఆయనలో ఉళ్ళేపుగా ఆయనలో ప్రవేశించగా. ఏమిటండి ఇక్కడ కారణము అని చెప్తేనేమో ఇక్కడ కారణాలు అని చెప్తున్నారు. ఇవి ఈ ప్రకృతి మూల ప్రకృతి ఇవన్నీ కారణతత్వాలు కదా. కారణతత్వాల దగ్గర కార్యరూపంగా ఉండేటువంటి స్థితే ఉండదు. అసలు దీన్ని విభజించే విధానము ఇవి ఉండే విధానం ఎలా అంటే ఎలానట పాతాళం నుంచి బ్రహ్మగారు ఉండేటువంటి సత్యలోకం వరకు 500 కోట్ల మైళ్ళ దూరం ఉంటుందట. అంటే పాతాళ లోకం నుండి బ్రహ్మగారు ఉండేటువంటి సత్యలోకం వరకు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దూరం 500 కోట్ల మైళ్ళ దూరం. అంటే 50 కోట్ల యోజనాలు అంటారు. ఒక యోజనం అంటే 10 మైళ్ళు కనుక 500 కోట్ల మైళ్ళ దూరం ఉంటుందట. ఆ తర్వాత ఏముంటుందండి? దీనికి 10 రెట్లు ఏది అప్పు నీరు ఉంటుందట. ఆ నీటికి 10 రెట్లు తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుకు 10 రెట్లు వాయువు ఉంటుంది. ఆ వాయువుకు 10 రెట్లు ఆకాశం ఉంటుంది. ఆకాశానికి 10 రెట్లు అహంకారం ఉంటుంది. ఆ అహంకారానికి 10 రెట్లు మహాను ఉంటుంది. దానికి 10 రెట్లు ప్రకృతి ఉంటుంది. అప్పుడు అదే ఆ మూల ప్రకృతి. అవన్నీ కూడా కారణతత్వాలు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? కారణతత్వాలన్నీ కూడా నశించిపోయేది ఎప్పుడు అంటే మహాప్రళయ సమయంలో. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అవాంతర ప్రళయంలో కారణతత్వాలు నశించిపోయే అవకాశం ఉండదు కదా. కారణతత్వాలంటే ఇవి కదా, అప్పు వాయువు అప్పు తేజస్సు వాయువు ఆకాశ మహాను ఇవన్నీ కదా. అవేమీ నశించకూడదు కదా. కానీ ఇక్కడ ఆళ్వారు ఏం చెబుతున్నారు? కారణంగలోడు కార్యంగలోడు వాస్యర ఉళ్ళేపుగా. కార్యముతోటి కారణంతో అనే తారతమ్యం లేకుండా అన్నీ నశించిపోయాయి అని చెబుతున్నారు. ఏమిటి మరి అది చెప్దాము అంటే మూల ప్రకృతి మూల కారణతత్వాలన్నీ నశించిపోతే అది మహాప్రళయం అని చెప్పాలి. కానీ ఇక్కడ అవాంతర ప్రళయము అని చెబుతున్నారు. అవాంతర ప్రళయంలో కేవలం 3 లోకాల వరకు మాత్రమే నశించిపోతాయి. అదిగో పృథివీ అప్పు వాయు తేజస్సు అవన్నీ నశించిపోయే అవకాశమే లేదు. మరి ఇక్కడ కారణంగలోడు కార్యంగలోడు వాస్యరా అంటున్నారు కదా. అది ఎలాగా విభజిస్తారు? అసలు ఆళ్వారు ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటేనట
ఇప్పుడు కారణంగలోడు కార్యంగలోడు వాస్యర అన్నారు కదా. ఇప్పుడు మనకి ఈ సత్యలోకం తర్వాత ఉండేటువంటి అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ పంచభూతాలు ఉంటాయి. అలానే అండభిత్తికి ఈవల అంటే ఇవన్నీ ఈ అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ అండభిత్తికి పైన ఉండేటువంటివన్నీ కారణతత్వాలు. ఈ లోపల ఉండేటువంటివన్నీ కూడా కార్యరూపంగా మారినటువంటి కారణతత్వాలు. అంటే ఈ లోపల కూడా ఆ పైన ఉన్నట్లుగానే అప్పు, తేజస్సు, వాయువు అవన్నీ ఈ అండభిత్తి లోపల కూడా ఈ పృథివీ, అప్పు, వాయువు, తేజస్సు, ఆకాశం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ అండభిత్తి లోపల కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచభూతాలకి అండభిత్తికి ఆవల ఉన్నటువంటి కారణతత్వాలని చెప్పబడేటువంటి ఆ పంచభూతాలకి ఒక తారతమ్యం. ఏమిటి ఆ తారతమ్యం అంటే ఇక్కడ అండభిత్తికి లోపల ఉండేటువంటివన్నీనేమో పంచీకరణం చెయ్యబడినటువంటి పంచభూతాలు. ఆ అండభిత్తికి ఆవల ఉన్నటువంటివన్నీ కూడా పంచీకరణం కానటువంటి పంచభూతాలు. పంచీకరణం చేయడం అంటే ఏమిటంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా చాలా సార్లు, ఆయన సృష్టి చేసే సమయంలో ఈ ప్రకృతిని అది సృష్టించే సమయంలో అదిగో అది జలతత్వం అన్నారనుకోండి, జలతత్వం సొగభాగం ఉంటుంది, మిగతా సొగభాగం అంతా మిగతా 4 పంచభూతాలు కలిపి మొత్తం జలతత్వంలోనూ 5 భూతాలు ఉంటాయి, భూమి తత్వంలోనూ 5 భూతాలు ఉంటాయి, అలానే అగ్నిలోనూ 5 భూతాలు ఉంటాయి. అలా కదా చేసే అది కదా పంచీకరణం అంటే. అయితే ఈ అండభిత్తికి ఈవల లోపల ఉన్నటువంటి ఈ పంచభూతాలు పంచీకరణం అయినటువంటి పంచభూతాలు, అండభిత్తికి బయట ఉన్నటువంటి పంచభూతాలు పంచీకరణం కానటువంటివి. అయితే ఈ పంచీకరణం అయినటువంటి పంచభూతాల ద్వారా మనం అగ్ని అనుకోండి వంట చేసుకోవడానికి పనికొస్తుంది, దీపం వెలిగించుకోవడానికి పనికొస్తుంది, మనకి వెలుతురునివ్వడానికి పనికొస్తుంది. అలానే నీరు అనుకోండి మనం తాగటానికి పనికొస్తుంది, భూమి అనుకోండి మనం ఉండటానికి. అలా ఇవన్నీ మనకు ఉపయోగపడేలాగా ఉండేటువంటివి ఈ పంచీకరణమైనటువంటి పంచభూతాలు. కానీ అండభిత్తికి ఆవల ఉన్నటువంటి ఆ పంచభూతాలు ఉన్నాయి చూసారా, అదిగో అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ అవి మనకి వంట చేసుకోవడానికి పనికిరావు, తాగటానికి పనికిరావు, తినటానికి అది ఉండటానికి పనికిరానటువంటి పంచభూతాలు అవి. మరి అయితే ఇప్పుడు కారణంగలోడు కార్యంగలోడు వాసేర ఉళ్ళే పొగ అన్నారు కదా. అంటే కారణంగలోడు కార్యంగలోడు అన్నప్పుడు ఇప్పుడు మనకి కార్యరూపాన్ని చాల్చినటువంటివి ఆ పంచభూతాలు కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం తెలిసింది మనకి? ఇప్పుడు ఉళ్ళే పొగ అంటే కారణంగలోడు కార్యంగలోడు అన్నారు కదా. దాని తర్వాత వాక్యం ఏమిటి? కార్యముళ్ళ విడత్తే కారణం అనువర్తిక్క కారణాన్నిన్నో. అయితే ఈ కార్యమున్నది ఎక్కడ? ఈ అండభిత్తికి ఈవల కార్యరూపంలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కనబడుతోంది. మరి ఈ కార్యరూపంలో ఉన్న దీని దగ్గరే కారణం కూడా కనబడుతుంది అంటున్నారు. అదే కార్యం ఉళ్ళ విడత్తే కారణం అనువర్తిక్క కారణాన్నిన్నో. ఎక్కడైతే కార్యం కనబడుతుందో అక్కడే కారణం కూడా మనకి కనబడుతుంది, గోచరిస్తుంది అంటున్నారు. ఎలా? కార్యం ఒక మట్టి కుండ, మట్టి కుండ అని చెప్పినప్పుడు అక్కడే దాని కారణమైనటువంటి మట్టి కూడా ఆ కుండలోనే ఉంటుంది కదా. కాబట్టి మట్టి కారణం, ఆ కార్యరూపంలో తాల్చిన ఆ కారణమైనటువంటి మట్టే అది కార్యరూపాన్ని తాల్చినప్పుడు కుండగా ఏర్పడింది. అది కదా. అంటే అప్పుడేమిటి? కార్యరూపాన్ని తాల్చినటువంటి కుండ, ఈ కుండకి కారణమైనటువంటి మట్టి రెండు ఒక దగ్గర ఉన్నట్లే కదా. అంటే కార్యాన్ని మనం చూస్తున్నాము అంటే దానికి కారణమైనటువంటి ఆ మన్ను కూడా అక్కడ మనకి కనబడుతోంది. అయితే కార్యరూపంగా ఉన్నప్పుడు దాన్ని ఏదైనా వినియోగించుకోగలుగుతాం. కార్యం ఎక్కడైతే కనబడుతుందో కారణం కూడా దాన్ని అనుసరించే ఉంటుంది. అదే మనకి మట్టి కుండ అన్నాం అనుకోండి, కుండకు కారణమైనటువంటిది మన్ను అక్కడే కనబడుతుంది కదా మనకి. అయితే కార్యరూపంలో ఉన్నప్పుడు మనకి కుండ అన్నాం అనుకోండి, దాన్ని మనం నీళ్లు మోసుకోవడానికి వాడుకోవచ్చు, ఒక 100 రూపాయలు వెలకి అమ్ముకోవచ్చు, అలా ఉపయోగపడుతుంది. అలా కార్యం ఎక్కడైతే ఉంటుందో కారణం కూడా దాన్ని అనుసరించే ఉంటుంది అనే న్యాయాన్ని బట్టి ఇప్పుడు కార్యము అంటే కారణంగలోడు కార్యంగలోడు వాసేర ఉళ్ళే పొగ అని చెప్పడం వల్ల ఇది మహాప్రళయంలో చెప్పినటువంటి విషయం కాదండి. ఇది
అవాంతర ప్రళయంలో ఉండేటువంటి అండభిత్తికి ఏవల ఉండేటువంటి కార్యము కారణం గురించే ఆళ్వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ ఉండేటువంటి కారణం అంటే ఎలాంటిది అంటే కార్యరూపంగా మారినటువంటి కార్యం, మారుదలకు ఉత్పత్తి కారణం. అంటే మారటానికి మారినటువంటి కార్యరూపంగా మారినటువంటి కారణం అని చెప్పుకున్నాము. అదే మారుదలకు ఉత్పత్త, మారటానికి సిద్ధమైనటువంటి కారణం అన్నమాట ఇది. అంటే అలా మారుదలకు అలా అంటే కార్యదశను పొందినటువంటి కారణం. ఎక్కడుండేది ఇదంతా? అండవిత్తికి ఏవల ఉండేటువంటిది. ఇదంతా కూడా కార్యరూపంగా తాల్చినటువంటి కారణం అని చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కారణం కారణంగలోడు కార్యంగలోడు వాస్యర ఉళ్ళేపుగా, కార్యముతోటి కారణంతో అంటే ఇదిగో ఈ రెండిటితోటి సహా కార్యకారణాలతోటి అంటే అండభిత్తికి ఏవల ఉన్నటువంటి ఈ మూడు లోకాల్లో ఉన్నటువంటి కార్యకారణాలతో సహా ఆయనకు లోపలికి స్వీకరించగా అని. సరే ఏమండి ఇప్పుడు దాకా ఏదో చెప్పారు కార్యం కారణమని, దానికి ఉదాహరణ ఏదైనా చెప్తారా మీరు అంటే, మా మాయే మంగ ఒట్టు ఎన్ను ప్రకృతి తత్వத்தை சொல்லா நிற்கச்செய்தே இங்கு இவ்வுயிரே பிரிகருதே ఎన్ను சொல்லா நின்னாரிரே இதுதான் కారణத்திலே పోగామైక్కాగ. అది ఆళ్వాళ్ళ యొక్క పాసురాన్నే మనకు ఉదాహరణ చెబుతున్నారు. అంటే కార్యము కారణము ఎలా ఉంటాయి అనే దానికి. ఎలా ఏం చెప్పారు ఆళ్వాళ్ళు? మా మాయై మంగ ఒట్టు, మాయై అంటే ప్రకృతి, ప్రకృతి అని స్వామి ప్రార్థిస్తున్నారు ఆళ్వాళ్ళు పెరుమాళని. స్వామి నాకు ఈ ప్రకృతి నుండి నన్ను నాకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని నశింప చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారట ఆళ్వాళ్ళు. అని ప్రకృతి తత్వத்தை చొల్లా నిற்கச்சேరే, ప్రకృతి మాయై అని చెప్పడం వల్ల ఇక్కడ శరీరం అని చెప్పటం లేదట ఆళ్వాళ్ళు. ఏం చెప్తున్నారు? ప్రకృతి ప్రకృతి నుండి నాకున్న ఈ ప్రకృతి సంబంధాన్ని నశింప చేయవయ్యా అని ప్రార్థిస్తూనే ఇంగు ఇవ్వుయిరే పిరుగరుది ఎన్ను సొల్లా నిన్నాదిరే. ఇంగు ఇక్కడ ఇవ్వుయిరు, ఇవ్వుయిరంటే ఈ ఆత్మ, ఈ ఆత్మ ఏగై పొరుందుగై పిరిగరుది అంటే పిరిగరుది అంటే ప్రకృతి అని. అంటే ఈ ఆత్మతో చేరి ఉన్నటువంటి ప్రకృతి. ఇంగు ఈ ఉయిరై పెరిగరుది అంటే ఈ ఆత్మతో చేరి ఉన్నటువంటి ప్రకృతి. ప్రకృతి అంటే శరీరము. అంటే ఇక్కడ శరీరం అంటేనేమో కారణం, ఆత్మ అంటేనేమో అంతే కదా. అది ఒక్క నిమిషం. ఆత్మతోటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉయిరే ఇంగే ఈ ఉయిరే పిరిగరుది అనేటువంటి ఆ శబ్దంతో ఏమిటట? ఆత్మతోటి చేరి ఉన్నటువంటి మన శరీరము అని అర్థం. అంటే ఇక్కడ ప్రకృతి అనేటువంటిది కారణం, కార్యం ఏమిటి? శరీరం. అంటే ప్రకృతి అనేటువంటి కారణం నుండి అది కార్యరూపంగా మారిస్తే వచ్చినటువంటిది శరీరం. అయితే ఇక్కడ మనకి ఇంకొక విషయం తెలియవలసింది ఏమిటంటే, భగవంతుడు ఎలా ఉంటాడు మనకి? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చెప్పినట్టుగా జీవుడి ద్వారా ఈ ఆత్మలో ప్రవేశిస్తాడు అని మనకి చెప్తూ ఉంటారు కదా. భగవంతుడు ఎక్కడుంటాడు? జీవుడి ద్వారా ఈ ఆత్మలో ప్రవేశిస్తూ ఉంటాడు అనేటువంటి ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? అండభిత్తికి ఏవలగా ఉన్నటువంటి వాటిల్లో మాత్రమే జీవుడు ద్వారా ఆయన అనుప్రవేశం చేయటం అనేటువంటిది జరుగుతుందండి. అంటే ఎక్కడ జరుగుతుంది ఇలాగా? భగవంతుడి యొక్క సృష్టి ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి. సమష్టి సృష్టి అంటేనేమో భగవంతుడు తాను స్వయంగా చేసినటువంటిది. అంటే బ్రహ్మగారికి ఈ సృష్టి కార్యాన్ని అప్పచెప్పక పూర్వం తాను స్వయంగా చేసేటువంటి సృష్టికి సమష్టి సృష్టి అని పేరు. సమష్టి సృష్టిలో ఏం చేస్తాడు? తానే స్వయంగా వాటిల్లో ప్రవేశిస్తాడు నేరుగా. కానీ ఈ వ్యష్టి సృష్టి, బ్రహ్మగారికి సృష్టి చేసే కార్యాన్ని అప్పచెప్పిన తర్వాత ఈ జీవుడి ద్వారా ఈ ఆత్మలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఇక్కడ తానే స్వయంగా ప్రవేశిస్తాడు అని చెప్తున్నారు కదా. తానే స్వయంగా ప్రవేశిస్తాడు అంటే
అది అండభిత్తికి ఆవల ఉన్నటువంటి కారణతత్వంలో. అదంతా కూడా భగవంతుడు తానే స్వయంగా చేసినటువంటి సృష్టి కదా, ఏమిటి సమష్టి సృష్టి. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు ఆడవాళ్ళు, ఇంగే ఇవ్వుయిరే పిరుగరది, ఇంగే ఇక్కడే ఈ ఆత్మతోటి చేరి ఉండి చేరి ఉన్నటువంటి శరీరము అని చెబుతున్నారు. అంటే ఆత్మతోటి చేరి ఉన్నటువంటి శరీరము అని చెప్పడం వల్ల ఆత్మేమో కారణం, అంతే కదా, ఆత్మేమో ప్రకృతి అనేటువంటిది కారణం, ఈ శరీరం అనేటువంటిది కార్యం. ఉయిరే ప్రకృతి అంటే ఏమిటట, అంటకటాహానికి ఆవల ఉన్నటువంటి ఆ ప్రకృతి కాదండి, ఇదిగో శరీరంగా పరిణమించినటువంటి ఈ ప్రకృతి అని చెప్పటం వల్ల ఇదిగో పంచీకరణం కానటువంటి ద్రవ్యాలు ఉండేటువంటి స్థానం అండకటాహానికి ఆవలండి, పంచీకరణం అయినటువంటి ద్రవ్యాలు ఉండేటువంటివి అండకటాహానికి ఏవల ఉండేటువంటివి. ఇవన్నీ కార్యరూపాన్ని తాల్చేటువంటివి. కాబట్టి ఇక్కడ ఆళ్వారు చెప్పదలుచుకున్నది ఏమిటి, అవాంతర ప్రళయం. అవాంతర ప్రళయం అంటే అన్ని నశించిపోవు కదా, కారణంగలోడు కార్యంగలోడు వాస్యరాని తారతమ్యం లేకుండా అన్నింటినీ తనలోకి చేర్చుకున్నాడు స్వామి. అంటే ఇంత చెప్పారండి, మాకేం అర్థం అవుతుందని, మీకేమైనా అర్థమవుతుందా అని అడగచ్చు. ఇప్పుడు ఏం చెప్పారు, ఇది మహాప్రళయమా అవాంతర ప్రళయమా అనే దానికి ఆ తారతమ్యానికి ఇంత తీసుకొచ్చారు ఆళ్వాళ్ళు. మహాప్రళయం అయితే కనుక అన్నీ నశించిపోతాయని మూల ప్రకృతి. కానీ ఇప్పుడు కారణంగలోడు కార్యంగలోడు వాసర అన్నిటినీ తనలో ఆరగించాడంటే కారణాలు అనేటువంటివి మూల ప్రకృతికి సంబంధించినటువంటివి, కార్యాలు అనేటువంటివేమో అవాంతర అండభిత్తికి ఏవల ఉండేటువంటి ఈ విషయంలో చెప్పేవి. రెండింటిని ఎలా కలిపి చెప్పగలరండి, రెండు వేరు వేరు కదా అంటే రెండు వేరు వేరేనండి. ఇక్కడ కారణము అని చెప్పేది ఎలానంటే కార్యరూపంగా తాల్చినటువంటి కారణం. కార్యం ఉన్నది అంటే కారణం కూడా దాన్ని అనుసరించి ఉంటుందండి. కాబట్టి ఇదిగో ఈ శరీరము ఈ ఆత్మ అని వీటిని గురించి మాత్రమే చెప్పారు. కాబట్టి ఇది అవాంతర ప్రళయమే అనే దాన్ని చెప్పడానికి ఇంత అడియేనికి ఏమర్థమైందో మీకేమర్థమైందో, ఏది అర్థమైతే దాన్ని కొంచెం 1-2 సార్లు వింటే కొంచెం అర్థమయ్యే అంటే స్థితి కలుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అడియేనికి కూడా 5-6 సార్లు వింటే తప్ప ఇది అర్థం కాలేదు. సరే, ఎన్ని సొల్లాను ఇదుదాన్ కారణத்திலே పోగామైక్కాగ ఇంగు ఈ ఉయిరే పిరుగరది అని సొల్లానిన్నానిదే. ఆ మాట చెప్పింది ఎందుకు, ఇదుదాన్ కారణத்திலே పోగామైక్కాగ, అదిగో కారణమైనటువంటి మూల కారణం దగ్గరికి పోకుండా ఉండటం కోసమని ఇంగు ఇవ్వుయిరే పిరుగరది అనే పదాన్ని వాడారు ఆళ్వార్లు. అలా విண்ணும் కోళుమెజ ఆకాశము అంగుళ్ళ గ్రహంగళం ఏజ, ఆకాశము అక్కడ ఉన్నటువంటి గ్రహాలు అన్ని నశించేటట్లుగా, ఏరి కాలం యజ అగ్నితత్వము వాయుతత్వము పోగా, అగ్నితత్వము వాయుతత్వము నశించేటట్లుగా, మలై తాళం యజ పర్వతంగల్ అడియోడే పరిందు ఉళ్ళే పొగ, పర్వతాలన్నీ కూడా సమూలంగా వెళ్ళి నశించిపోగా ఆయనలో ప్రవేశించగా, వేరు కురుస్తోడే పర్యా చెట్లు చేమలు వేర్లతో సహా సమూలంగా పెరుకుకొని పోగా, సోడర్తానుమెజ అనుక్తమాన తేజస్సత్వంగళం ఉళ్ళేపుగా, చెప్పనటువంటి సుడర్తానుమెజ అంటే చెప్పినటువంటివి చెప్పనటువంటివి అన్ని తేజ పదార్థాలన్నీ కూడా అక్కడి లోపలికి ప్రవేశించగా, అప్పన్ ఊళియజ అప్పన్ స్వామి సర్వేశ్వరుడు వాటిని ఆస్వాదించే సమయంలో ఉండేటువంటి యజ ఆ శబ్దము బాగా పెరగగా, ఊళి అంటే శబ్దం, యజావన్నది తోత్త శబ్దం తెలిసేటట్లుగా ఎలా ఉన్నదట. స్వామి వీటన్నిటినీ తనలోకి గ్రసించే సమయంలో ఆ వచ్చినటువంటి శబ్దం ఓరో క్షోభంగల్ ఉండానాల్ நம்முடைய அடையவளைந்தானுக்குள்ளே புகும்போது திருவாசலில் பிறக்கும் ஆரவாரம் போலே తిరువయత్తిల్ పువ్వుర పోదు ప్రాణిகளுக்கு ఉండాన సంభ్రమధ్వనిகள் కిలరా. ఎలానట, శ్రీరంగంలో ఇప్పుడైతే మనం ఏమి సంక్షోభాలు అవన్నీ పెరుమాళను ఎత్తుకు వెళ్ళటాలు కోవెళ్ళు పడగొట్టటాలు అలాంటి సన్నివేశాలు మనం చూడలా. పూర్వం ఇలాంటి సంక్షోభాలన్నీ అనేకం వచ్చినప్పుడు ఊర్లో ఉన్న పెద్దలంతా కూడా అదిగో అడైవెళందాను ఆ ప్రాకారానికి లోపలే ఉండి అదిగో ఆయన ఇలా దాద్దాం అలా దాద్దాం, ఇలా పెరుమాళకు ఒక అవాంతరం ఏర్పడేటట్లుగా ఉందని ఊరి పెద్దలంతా ఆ గోవెల్లోనే చేరి ఒక సంభ్రమం ఒక కోలాహలం అదంతా కూడా అది ఓరో క్షోభంగలు ఉండానముడయ
அடை அவளைந்தானுக்கு உள்ளே போகும்போது திருவாசலில் பெருக்கும் ఆరవారం పోలే మనం మన పెరుమాళని రక్షించుకోవాలి, ఎలా అయినా కాపాడుకోవాలి, ఇన్ని ఏం చేద్దాం, ఆ చేద్దాం, ఇది చేద్దామని అందరూ చేసేటువంటి ఆ కోలాహలంలాగా ఇప్పుడు తిరువైతిల్ పుగిరపోదు ప్రాణిగడుక్కు ఉండాన సంభ్రమధ్వనిగలు కిళరా. అదిగో ఆ గర్భంలోకి ప్రవేశించే సమయంలో ఆ ప్రాణులన్నీ చేసే ఆనంద సంభ్రమం అన్నమాట వాటికి. మనందరినీ పెరుమాళు రక్షించేస్తున్నాడు, మేము రక్షింపబడ్డామని వాళ్ళందరూ గర్భంలోకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా సంభ్రమ ధ్వనిగలు తెలరా, ఆనందంతో చేసేటువంటి ఆ శబ్దాలన్నీ కూడా పైకి పొంగగా అని ఆ శబ్దాలన్నీ వినపడుతున్నాయి ఆడవాళ్ళకి. అన్ని ఏ లేక ఇవత్తే ఉరింజుగిర పోదే ధ్వనికాన్, అలా వాళ్ళందరూ ఒక ఆలవాలంగా పెద్ద పెద్ద శబ్దాలతోటి మేము రక్షింపబడ్డామని చేసేటువంటి ధ్వనైనా అయి ఉండొచ్చు, లేదా ఇవత్తై ఉరింజుగిరపోదే ధ్వనికాన్, వీటన్నిటినీ ఆస్వాదిస్తున్నాడు చూశారు జుర్రుకొని అన్నట్టుగా. అలాంటప్పుడు వచ్చేటువంటి శబ్దమనైనా అనుకోవచ్చు. అమ్మాள் పణిక్కుమ్మడి, అమ్మాள் అనేటువంటి ఆయన ఆ రీతిగా చెప్పేవారు. అత్తాల్ నినైక్కిరదు ఈశ్వరత్తప్పిడరాల్ అన్నియే పత్తుం పత్తాగా ఆశ్రిత రక్షణమేయా ఇరుక్కిరపడి. అదిగో దీనివల్ల ఏమర్థం అవుతోంది మనకి, ఈశ్వరత్వ పెడరాల్ అన్నియే. అదిగో ఈశ్వరత్వము అనగానే ఎక్కడుంటాడు ఆయన, నేనందరినీ నియమించేటువంటి వాడండి అని గర్వంగా ఉంటాడు. ఎక్కడో పరమపదంలో కూర్చొని ఉంటాడు, నేను ఈశ్వరుణ్ణి, అందరినీ నియమించేటువంటి వాడిని అని ఒక గర్వంతో ఉంటాడు. కానీ అలా కాదండి, పత్తుం పత్తాగా ఆశ్రిత రక్షణమేయా ఇరుక్కిరబడి. 10కి 10, 100కి 100% వీళ్ళందరూ ఆశ్రితులు, నా బిడ్డలు, వీళ్ళని రక్షించాలనే ఆర్తితోటి ఆయన చేసినటువంటి ఈ కార్యం. ప్రళయాపదలో ఈ జీవులన్నిటినీ రక్షించేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రీతి ఈ జీవుల విషయంలో అది చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. నాడు మెజ నెల నీరు మెజ విண்ணும் కోలు మెజ ఎరికాలు మెజ மலைத்தாடு மெஜா தொடர்த்தானு மெஜா அப்பன் ஊழியஜா உலகமுண்ட ஊனே. 4ஆம் பாட்டு, 4ஆம் பாட்டு 5ஆம் பாட்டு లేదా 5ஆம் பாட்டு 5వ పాసురం. ஊனுடை மல்லர் சதரந்தவலி மன்னர் ஆணுடை சேனை நடுங்கும் ஒலி விண்ணுள் ஏனுடை தேவர் வெளிப்பட்டவலி அப்பன் காணுடை பாரதம் కయ్యరై పోస్తే. ఒక్క చేతితోటి, ఒక చేతి సైగతోటి కానీ, ఒక చేతి యొక్క స్పర్శతోటి కానీ గొప్ప మహాభారత యుద్ధాన్ని నడిపించేశాట కన్నపిరాను. అదే చెప్తున్నారు, మహాభారత యుద్ధంలో ఆయన యొక్క చేతి సైగతోటి, చేతి స్పర్శతోటి కయ్యై తట్టి అని చెబుతారు అనమాట. కయ్యై తట్టి ఎంత పెద్ద భారత సమరాన్ని నడిపించినటువంటి వాడండి స్వామి. ఎలాంటి భారత యుద్ధము అది అంటే, అదిగో భారత యుద్ధానికి అందరూ సిద్ధపడి ఉన్నటువంటి సమయం. అదిగో ఏమిటట, ఈ దుర్యోధనుడు, భీష్మ పితామహుడు వీళ్ళిద్దరు కూడా రోజుకు ఒక వ్యూహం, ఒకరోజు గరుడ వ్యూహం, ఒకరోజు సూచి వ్యూహం, ఒకరోజు రథ వ్యూహం, ఒకరోజు ఇంకొక వ్యూహం అని రోజుకు ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ధర్మరాజుకి, దృష్టద్యుమ్నుడికి వీళ్ళిద్దరికీ కూడా ఒకటే భయము, ఒకటే కంగారు. ఏమిటి, మనం చూస్తే 7 అక్షోహిణుల సైన్యం, వాళ్ళు చూస్తే 11 అక్షోహిణుల సైన్యం. వాళ్ళది అంత పెద్ద సైన్యం, మనది ఇంత చిన్న సైన్యం. మరి వాళ్ళు రోజుకు ఒక వ్యూహాన్ని పన్నుతున్నారు అని ఇలా దృష్టద్యుమ్నుడికి, ధర్మరాజుకి ఒకటే కంగారు. ఎలా ఉన్నట్ట ఆ సమయంలో మన కన్నపిరాను పిడిత్త సిరువాయికైరుం సేనాధూళి ధూసరితమాన తిరుక్కుజలం తేరుక్కుక్కిజే నాట్టిన తిరువడిగలుమాన పార్థసారథి ఎంబెరుమాన్ అన్నట్టుగా అలాంటి సమయంలో ఆ రథంలో కూర్చొని ఉన్నాడు కన్నపిరాను. రథంలో కూర్చొని ఉన్నటువంటి పరమాత్మ ఏదైనా మహాభారత సంగ్రామం, అది అంత పెద్ద భారత సంగ్రామంలో ఏదైనా ఆయుధంతో యుద్ధం చేశాడా కన్నపిరానంటే, కొల్లామాకోల్ కొలై செய்த భారత పోర్ செய்த అని కొల్లామాకోల్ కొలై செய்த, ఆ చేతిలో గుర్రాలను నడిపేటువంటి ఆ చెండాకోలుతోటి ఆ సైన్యాన్ని నశింపచేశాడే తప్ప ఏ ఆయుధము లేదే మన కన్నపిరాని చేతిలో.
అలాగా గొప్ప భారత యుద్ధాన్ని కయ్యరై పోస్ట్ అంటే కయ్యై తట్టి చేతి స్పర్శతోటే చేతి సైగతోటే అంత పెద్ద యుద్ధాన్ని చేసినటువంటి ప్రావణ్యం మన కన్నపిరానిది. దుర్యోధనుడు ఒకటే కంగారు పడిపోతూ ఉన్నట్ట ద్రోణాచార్యుడి దగ్గర. ఏమిటి కంగారు? ద్రోణాచార్య, నాకేదో చాలా కంగారుగా ఉన్నది, ఈ యుద్ధంలో మనం జయిస్తామో లేదో అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు చెప్పేట ద్రోణుడు, ఎందుకయ్యా నువ్వు కంగారు పడతావు? మనది ఎంత సైన్యం? 11 అక్షౌహిణులు, వాళ్ళ సైన్యం 11 అక్షౌహిణులు. అయినా మన వైపు భీష్మ పితామహుడు, ఆయన కనుక రణరంగంలోకి దిగితే ఎదుటి వాళ్ళంతా ఎలుకల్లాగా అయిపోవాల్సిందే. ఎవ్వరూ ఆయనతోటి యుద్ధం చేసే సామర్థ్యం లేనటువంటి వాళ్ళు. మరి నీకెందుకయ్యా అంత కంగారు? నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు 2 ప్రతిజ్ఞలు చేశారట ఇద్దరు. ఎలా? పాండవుల తరఫునేమో భీముడు సైన్యాధికారట, ఆ కౌరవుల తరఫునేమో భీష్ముడు. అయితే భీష్ముడు ఒక ప్రతిజ్ఞని చేశాడు, భీముడు ఒక ప్రతిజ్ఞని చేశాడట. భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు? ఎటువంటి స్థితిలోనూ 5గురిని మాత్రం నేను తాకే ప్రసక్తే లేదు, వాళ్ళని ఏమీ చెయ్యను అనే ప్రతిజ్ఞ భీష్ముడిదట. అయితే భీముడి యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? ఎవరినైనా విడిచిపెడతానేమో కానీ ఆ 100 మందిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనేది భీముడి యొక్క ప్రతిజ్ఞ. ఇలా ఒకళ్ళకొకళ్ళు ప్రతిజ్ఞ చేసుకున్నారు. గొప్ప మహాభారత రణరంగము. అయితే ఎవరి భయం వాళ్ళకి ఇటువైపు ధర్మరాజు భయపడుతూ ఉన్నాడు. వచ్చాడు దుష్టద్యుమ్నుడు, ఆ రథం మీద విలాసంగా కూర్చొని ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ అన్నట్టుగా ఎలా ఉంటాట? అర్జునుడు తెల్లగా ఉంటాడు, అందుకనే ఆయనకు అర్జునుడు అని పేరట. ఆ యుద్ధం మీద తెల్లటి గుర్రాలని పూంచినటువంటి రథం, ఆ రథం మీద తెల్లటి వస్త్రాన్ని ధరించి ఆ రథం మీద తెల్లటి అర్జునుడు నిలబడి ఉంటే, అదిగో నీలమేఘశ్యాముడు నీల వర్ణాన్ని కలిగినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి కన్నపిరాన్ను అదిగో అక్కడ సారథి వలె కూర్చొని ఉన్నాడు. వచ్చారు అక్కడికి ఎవరు? దుష్టద్యుమ్నుడు, ధర్మరాజు. ఏమి ఇవాళ ఏ వ్యూహము అని అడిగాడు కన్నపిరాను. గరుడ వ్యూహం అని చెప్పాడు ధర్మరాజు. వెంటనే సరే నువ్వేం కంగారు పడకు అన్నాడు. కంగారు పడకని ఒక్కసారిగా గరుడ వ్యూహం మొత్తం వాడు చేసిన వైపు ఇలా ఏదో చూశాడు, చేతితో కొన్ని సైగలు చేశాడు, ఆ వ్యూహాన్ని మొత్తం ఛేదించేశాడు. ఎక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి సైన్యాన్ని అక్కడికక్కడ ఏర్పాటు చేసి ఆ వ్యూహాన్ని ఛేదించాట కన్నపిరాను. ఏమిటి 2 నిమిషాల్లో ఇంత పెద్ద గరుడ వ్యూహాన్ని ఛేదించాడే కన్నపిరానని ఆశ్చర్యపోయాట రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు. అర్జునుడికి ఒకటే ఆశ్చర్యం, బావా ఇది ఎలాగా జరిగింది అని అడిగాడు ఆశ్చర్యంతో. కన్నా అని అడిగితే, ఎలాంటి హస్తమో తెలుసా? ఇది 7 లక్షల గోవులను ఏక హస్తంతో మేపినటువంటి పరాక్రమమయ్యా ఇది. కాబట్టి ఇది పెద్ద విషయం ఏముంది కనుక అని కయ్యై తట్టి ఆ ఒక్క చేతి సైగతోటి చేతి స్పర్శతోటి అన్నింటినీ చేయగలిగినటువంటి సమర్థత. అందుకనే ఇన్ని లోకాలన్నింటినీ, ఈ జగత్తులన్నింటినీ కూడా తన యొక్క కర స్పర్శతోటి కర సైగతోటి చేసి రక్షించగలిగినటువంటి సామర్థ్యం అయ్యా నాది అని చెప్పాట కన్నపిరాను. అలాంటి భారత యుద్ధంలో ఎక్కడున్నాడు ఆయన? ఆయనేమో రథం మీద ఉన్నాడు, అర్జునుడు రథ సారథిగా ఉన్నాడు, కింద ఉన్నటువంటి ఆ స్వామి. అలాంటి భారత యుద్ధంలో ఎలా తన చేతి సైగతోటి అందరినీ ఎదుటి వాళ్ళని నశింపచేశాడు అనే విషయాన్ని చెప్తున్నారు ఈ పాత్రంలో. ఊనుడై మల్లర్ తదరంద వలి. ఊనుడై అప్పన్ అంటే సర్వేశ్వరుడు, కాణుడై దర్శనీయమైనటువంటి భారత యుద్ధమునందు కయ్యరై పోస్తూ సేనలను విభజించి యుద్ధము చేసిన సమయంలో ఉడై మల్లర్ ఆహారము కలిగినటువంటి వారైన బలిష్ఠులైనటువంటి జట్టీలు తదరంద వలి పూర్ణమైనటువంటి శబ్దాన్ని మన్నర్ రాజుల యొక్క ఆన్ ఉడై సేనై వీర పురుషులు గల సేనలో ఉన్నవారు నడుంగుం వలి భయపడి వణుకుతున్నటువంటి శబ్దాన్ని విన్నుల్ ఏన్ ఉడై దేవర్ వెళిపట్టవలి. ఇదిగో ఇలా భారత సమరం అంతా ఎలా ఉంది? భారత యుద్ధంలో సేనలందరినీ విభజించి యుద్ధం చేసే సమయంలో ఆహారం బాగా స్వీకరించినటువంటి బలిష్ఠులైనటువంటి ఆ
వీరులంతా కూడా చూర్ణమైపోతూ ఉన్నటువంటి శబ్దం, రాజుల యొక్క వీర పురుషులు గల సేనలో ఉన్నటువంటి వాళ్ళంతా భయంతో వణికిపోతూ ఉన్నటువంటి శబ్దం, ఆకాశంలో ఉన్నత స్థానంలో కలిగినటువంటి ఆ దేవతలంతా కూడా యుద్ధాన్ని చూడటానికి బయలుదేరినటువంటి శబ్దము, ఇవన్నీ ఉన్నాయట. ఏమిటట? ఇప్పటి వరకు కూడా కంసుడికి భయపడినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఎక్కడున్నారండి? తెలియదు. అదిగో లయకారుడైనటువంటి రుద్రుడు గారు ఎక్కడున్నారండి? తెలియదు. ఎక్కడో దాగి ఉన్నారు వాళ్ళంతా. ఎందుకు? కంసుడికి భయపడి. అలానే వరుణదేవుడు అన్నాం అనుకోండి, ఎక్కడున్నాడు? ఆ వర్షంలోనే కూర్చొని ఉన్నట్ట. అలా దేవతలంతా కూడా ఎవ్వరికీ కనపడకుండా దాగి దాగి ఉన్నారు ఇంతకాలము. ఈవేళ కన్నపిరాను యుద్ధం చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఇదిగో ఆ దేవతలంతా కూడా ఆ యుద్ధం చేసేటువంటి కన్నపిరాను యొక్క సౌందర్యాన్ని అనుభవించడం కోసమని అందరూ బయటికి వచ్చారట. అది ఒక శబ్దం, అక్కడ ఉన్నటువంటి శబ్దం. అలా ఇన్ని తాత్పర్యాలు. శ్రీకృష్ణావతారంలో భారత యుద్ధంలో నిలిచినటువంటి సేనల్ని వ్యూహంగా ఏర్పాటు చేసేటప్పుడు సర్వేశ్వరుడే సాక్షాత్గా యుద్ధానికి వచ్చాడని భయపడి భీష్ముడు ద్రోణులు వణికిపోయారు. బలిష్ఠులైనటువంటి సూర్యులంతా చనిపోయారు. ఈ ఆశ్చర్యాన్ని చూడటానికి వచ్చినటువంటి దేవతలు ఆకాశంలో వచ్చి నిలిచారు. ఇది ఇప్పుడు ఆరాయిరపడి ఊనుడే మల్లర్ అతి బలపరాక్రమరాన మల్లరుడయ విధ్వంసధ్వనియం శౌర్య వీర్యాది పరిపూర్ణ సైన్య సహితరాన రాజాక్కలుడయ భయజనితమాన మహాఘోషముం ప్రధితరాన బ్రహ్మ ఈశానాదిగలుడయ స్వవిషయస్థుతి కోశముం యజుంబడియాగా. అతి బలపరాక్రమం కలిగినటువంటి మల్లుల యొక్క విధ్వంస, వాడు నశించిపోయేటువంటి ధ్వని. శౌర్యవి నశించిపోవడం అంటే వాడు యుద్ధం చేసేటప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళతోటి యుద్ధం చేయడానికి, ఈయన యుద్ధం చేయడు కదా, రథాన్ని నడిపిస్తాడంటే. రథాన్ని నడిపిస్తూ ఉంటే వాళ్ళందరూ కింద పడి, వాళ్ళ యొక్క కిరీటాలు కింద పడి అవన్నీ పెద్ద శబ్దం చేస్తూ వాటి మీద నుంచి రథం పంపిస్తే ఆ కిరీటాలు నలిగిపోయి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నలిగిపోయి అదంతా ఒక ధ్వని కోలాహలం. అదంతా ఎలా ఉన్నది? శౌర్య వీర్యాది పరిపూర్ణ సైన్య సహితరాన రాజాకరుడయ. శౌర్యము వీర్యము కలిగినటువంటి పరిపూర్ణమైన సైన్యంతో కూడినటువంటి రాజుల యొక్క భయముతో కూడినటువంటి గొప్ప ఘోష. మొదటిది మల్లులని సంహరించేటప్పుడు ఆ శబ్దం, ఆ రాజులంతా భయంతో చేసేటువంటి గొప్ప శబ్దం. ఆ తర్వాత ప్రతితరాన బ్రహ్మ ఈశానాదిగలుడయ స్వవిషయస్థుతి ఘోషమం యజుంబడియాగా. ప్రఖ్యాతి కలిగినటువంటి వాళ్ళు అంటే మేమే సృష్టి చేసేటువంటి వాణ్ణి, నేనే లయకారుణ్ణి అనేటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి బ్రహ్మగారు, ఈశుడు మొదలైనటువంటి వాళ్ళు స్వవిషయస్థుతి ఘోషమం యజుంబడియాగా. స్వవిషయ తమను గురించి తాము చెప్పుకునేటువంటి ఆ ఘోష అంతా పై పైకి పొంగేటట్లుగా దర్శనీయమాన మహాభారత యుద్ధత్తిలే అణివగుత్తు ఎన్నప్పన్. అందమైనటువంటి మహాభారత యుద్ధంలో అణివగుత్త అందంగా ఉన్నటువంటి నా స్వామి సర్వేశ్వరుడు సారథ్యం పండినప్పటి సారథ్యం చేసిన ఆ సౌందర్యం ఏమిటండి? అది కదా సౌందర్యం అంటే అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం భారత సమర ప్రవర్తకత్వత్తై అనుసంధిక్కిరార్. భారత సమరాన్ని నడిపించిన విధానాన్ని చెప్తున్నారు. భారత సమర ప్రవర్తకుడంట కన్నపిరాను. ఎలాగా? సాంఖ్య మతానికి ప్రవర్తకుడు కపిలాచార్యుడో, అలానే యోగ మతానికి ప్రవర్తకుడు హిరణ్య గర్భుడో, విశిష్టాద్వైత మతానికి ప్రవర్తకుడు రామానుజులో, అలానే భారత సమరానికి ప్రవర్తకుడు మన కన్నయ్య అంటూ అలా భారత సమర ప్రవర్తకత్వాన్ని భావిస్తున్నారు, అనుసంధానం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. అప్పన్ కానుడై పారదం. అప్పన్ అంటే ఎవరిక్కడ? ఆ కన్నపిరాన్. ఆశ్రిత పక్షపాతి ఆన కృష్ణన్. ఆశ్రిత విషయంలో పక్షపాతి అయినటువంటి కన్నపిరాను. ఆయన ఎలా ఉన్నట్ట ఇక్కడ? దర్శనీయమాన భారతత్తై కైవొత్తు పొరుదపోదు. దర్శనీయమైనటువంటి అందమైనటువంటి భారత యుద్ధాల్లో కై ఒగుత్తు పొరుదపోదు. ఆ చేతి కర అంటే చేతి సైగని చేసిన ఆ సందర్భంలో బలకరమాన ఊనై ఉడయ్యా పెరుమిడక్కరాన మల్లరాన వరగల్. బలాన్ని కలిగినటువంటి వాళ్ళు, బాగా ఆహారం స్వీకరించేటువంటి గొప్ప బలశాలులైనటువంటి మల్లులు ద్వంద్వ యుద్ధం పన్ని నెరిందు విజగిర ఓసెయ్యం. అదే ద్వంద్వ యుద్ధం చేసి నెరిందు విజగిర
ఆ అంటే నశించి పడిపోయినటువంటి ఆ శబ్దము. రాజా కలుడయ వీర పురుషరే ఉడైత్తానా సేనైఘలానవే. రాజుగారుల యొక్క వీర పురుషులతో కూడినటువంటి రాజుల యొక్క ఆ సేనలనేటువంటివి కృష్ణ బలానుసంధానత్తాలే అంజి నడంగుగిర శబ్దము. అదో కృష్ణుడి యొక్క బలాన్ని అనుసంధానం చేసుకోవటం వల్ల భయపడిపోయి వణుకుతూ ఉన్నటువంటి ఆ శబ్దము. ఆకాశత్తిలే తందాం పద మర్యాదైఘలైవుడయ్యా ప్రధాన దేవరఘల్. అది ఆకాశంలో తమ యొక్క పదవులు అంటే పద మర్యాదలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి. బ్రహ్మగారికి సృష్టికర్త అని, రుద్రుడి గారికి లయకర్త అని, ఇంద్రుడి గారికి ముల్లోకాలని పరిపాలించేటువంటి వాడని, ఇలాంటి పదవులేవో ఉన్నాయి కదా. ఆ మర్యాదలు కలిగినటువంటి ప్రధానమైనటువంటి దేవతలు యుద్ధ దర్శనార్థమాగ వెళ్ళి పట్టు కొండాడగిరా. యుద్ధాన్ని చూడాలని బయటకు వచ్చి కొండాడగిర కొనియాడుతూ ఉండేటువంటి ఈ యుద్ధాన్ని, కృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నడిపించే విధానాన్ని కొనియాడుతూ ఉండేటువంటి ఓసయ్యం ఆ ఇత్తు ఆ శబ్దము. అంటే తదరదల్ నెరిదల్. తదరదల్ అంటే నెరిదల్, ఒకళ్ళకొకళ్ళు తోసుకోవడం, ఒడికిపోవటం అనమాట. అది అంజాం పాటు 7 వ్యాఖ్యానం. భారత సమర వృత్తాంతయ్యరుడిచ్చే హిరార్. భారత సమర వృత్తాంతాన్ని చెప్తున్నారట. ఊనుడై మల్లర్ తదరందవలి. ఊనుడై మల్లర్ తదరందవలి ఎలా ఉన్నదట? ஏத்து இலக்கை பெத்து உண்கிற மிடுக்கை உடையரான துரியோதனன் பரிகரம் தேர்காலிலே நெறிந்த ஓசை. ఏత్తు ఇలక్కై పెత్తు ఉణిగిర. ఏత్తు ఇలక్కై పెత్తు అంటే పెద్ద పెద్ద జీతాలు పొంది, అది ఎలానంటే ఇప్పుడు కోడి పందాలకి కోడిని తీసుకువెళ్ళాలనుకోండి, దానికి ముందు బాగా బలమైనటువంటి ఆహారం బాగా ఖర్చు పెట్టి పెడతారనమాట. అప్పుడు ఆ పందాలకు తీసుకువెళ్తారు. అక్కడ ఏదో అది గెలిస్తే ఇంటికి, లేకపోతే అక్కడే అనుకో. అలాగ వీళ్ళకు కూడా యుద్ధానికి తీసుకువెళ్ళాలి కాబట్టి ఈ సైన్యాన్ని వాళ్ళందరికీ ఎక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ బలంగా తిని మీరు చాలా బలశాలులాగా రండి యుద్ధానికి అనేటట్టుగా వాళ్ళందరికీ ఎక్కువ జీతాలు ఇచ్చి పోషించబడేటువంటి సైన్యం అన్నమాట వాళ్ళు. ఏ కీలక్కై పెట్టి ఉంగిర మిడుక్కై ఉడయ్యరానా. అది గొప్ప జీతాన్ని పొంది ఉంగిర తినటం వల్ల మిడుక్కై బలాన్ని కలిగినటువంటి దుర్యోధనన్ పరికరం తేర్కాలిలేని రిందవోసే. ఆ రథము యొక్క కాళ్ళ కింద పడి ఆ నలిగిపోయినటువంటి ఓసై శబ్దం. మల్ ఎందు మిడుక్కు. మల్ అంటే మిడుక్కు, మంచి బలం. మిడుక్కయ్యుడయ్య పరికరం ఎన్నబడి మంచి బలం కలిగినటువంటి సైన్యం వాళ్ళంతా. మల్లర్కు మిడుక్కు ఉండాగైక్కాగా దుర్ద్రవ్యంగళయ్యం మాంసంగళయ్యం భుజిప్పిత్తు ఆట్టత్తు వెడిగిలే నిరిచినానా ఇత్తు నలిగైక్కాగా. ఆ మల్లురేను ఆ బలశాలుడికి ఆ సైన్యానికి బలం ఉండటం కోసమని అదిగో దుర్ద్రవ్యంగళయం, ఏదేదో ద్రవ్యాలు పోస్తారు, మాంసాలని తినిపిస్తారు. అన్ని తినిపించి ఇప్పుడు బలి ఇవ్వబోయేటువంటి మేకకు కూడా బాగా రకరకాల పదార్థాలు పెట్టి దాన్ని మేకని మేపుతారట. అలాగా ఇక్కడ బలి ఇవ్వబోయేటువంటి మేకకి ఎలా మేపుతారో ఈ దుర్యోధనుడు కూడా ఆ సైన్యానికి ఆ దుర్ద్రవ్యాలు మాంస పదార్థాలు అన్ని తినిపించి బలంగా చేసి అది ఎలా ఆట్టత్తు వెలిగిలే నిరుత్తానా ఇత్తు నలిక్కై కాగా అలా బలి ఇవ్వటానికి నిలబెట్టే మేకలాగా నిలబెట్టాడు ఈ యుద్ధ రంగంలో వాళ్ళందరినీ కూడా. అత్తై అరిందు పయ్యల్గళైతే కాల్ కీజైత్తు నిరిత్తపోదేధ్వని. అత్తై అరిందు పయ్యల్గళై ఆ విషయం తెలుసుకొని ఆ బలశాలులని, ఆ దుష్టులైనటువంటి ఆ బలశాలులైనటువంటి మల్లురందరినీ కూడా తేర్ కాల్ కీజైత్తు నిరిత్తపోదేధ్వని రథపు చక్రాల కింద పడవేసి ఇలా నడిపితే వచ్చేటువంటి కర్ర 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 ధ్వని అట. ఇలాగా రథాన్ని నడిపిస్తాడు. వాళ్ళు అలా పడిపోతారు. పడిపోయినప్పుడు వాళ్ళ తలలకు ఉన్నటువంటి కిరీటాలన్నీ నేల మీద పడి ఒక శబ్దం. ఆ తర్వాత మళ్ళా వెనక్కి రథాన్ని నడిపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తుల మీద నుంచి పోనిస్తాడు. అది ఒక పెద్ద ధ్వని. బలత్తే పోరప్పొలియ చొల్లి వైత్తు తదరందయ్యంగిర కాణం. ఏమండి గొప్ప అలాంటి ఒక శబ్దం ఉంది కదా అక్కడ. ఆ శబ్దం ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళు బలశాలురు అని మల్లురు అని చెబుతున్నారు కదా, కానీ తదరందవలి వాళ్ళేమిటి తడబాటు పడుతున్నారంటారేమిటి? అంత బలాన్ని వాళ్ళు చేకూర్చుకునేందుకు యుద్ధం చేయడానికి కదా, వాళ్ళకెందుకు అంత తత్తరపాటు అంటేనట. కాణం తదరందవలి తదరందయ్యంగిరార్ కాణం అంటే
బలత్తై పోరప్పొలియ చొల్లివైతే బలం బాగా అధికంగా కలిగిన వాళ్ళు అని చెప్తూనే తదరంద ఎంగిరారు కాణం, అలాగా వాళ్ళు తత్తరపాటు పడుతున్నారు అంటున్నారు. ఏమిటట? పసలైక్కలం నెరిత్తా పోలే అనాయాసేన నెరిత్తప్పడిగై పచ్చ. ఎందుకంటే పచ్చి కొండ, మామూలు కాల్చిన కొండని పగలగొట్టాలంటే కొంచెమైనా మన శక్తితోటి పగలగొట్టాలి. అదే పచ్చి కొండని పగలగొట్టాలంటే ఏముంది, అనాయాసంగా ఇలా చేత్తో గట్టిగా ఒక చేత్తో పట్టుకొని ఇలా నలిపితే పగిలిపోదండి కాల్చకుండా ఉన్నటువంటి కొండ. అలా అంత అనాయాసంగా వీళ్ళందరినీ సంహరించాడు. కాబట్టి వాళ్ళందరూ అలా తడబాటు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు భయంతో అదిగో ఆ యుద్ధంలో పచ్చి కుండలు పగిలిపోయినట్లుగా అనాయాసేన నిరిత్తపడి అయి పత్త, అనాయాసంగా వాళ్ళందరినీ సంహరించిన విధానాన్ని బట్టి తదరంద అనే పదాన్ని వాడారండి. మన్నరిత్యాది అక్కడ రాజాక్కలుడై ఆన్ పెళ్ళై తనత్తై ఉడైస్తాన సేనై, రాజుల యొక్క ఆన్ పెళ్ళై తనత్తై అంటే ఆ పరాక్రమాన్ని రాజుల వలె పరాక్రమాన్ని కలిగినటువంటి సేనలు వాళ్ళంతా. కృష్ణన్ సారథ్యం పన్నువదాగా ఏరినాన్ ఎన్ను కేట్టవారే நாம் முடிந்தோம் அன்றோ என்ன அளவில் కొడల్ కుజంబి కూపిట్టవలి. అది ఎలానట? కృష్ణ పరమాత్మ సారథ్యం చేయడానికి రథం మీద ఎక్కాడు అనే మాట వింటే చాలట వీళ్ళు నా ముడిందోం అండ్రో, మేము ఇంకా నశించిపోయినట్లే, మేము నశించిపోయిన వాళ్ళమే, మేము నశించిపోయేటువంటి వాళ్ళమే అని అవ్వళవిల్ కొడల్ కుజంబి కూపిట్టవలి. ఇదిగో మేము ఇంకా నశించిపోయేటువంటి వాళ్ళమే, మేము నశించిపోతున్నామని వాళ్ళందరూ మొరపెట్టుకున్నటువంటి ఒక ధ్వని అక్కడ. అని ఎలా భయం అంటే ఆన్ పిళ్ళైగలాన భీష్మ ద్రోణాదిగలిరే చూసి ఏరిన పేరు. ఎంతో బలశాలులైనటువంటి వాళ్ళు భీష్మ ద్రోణాదులు కూడా చూసి ఏరిన పేరు, భయపడుతూ ఉన్నటువంటి ప్రకారము. అంతేకాదు విన్నుల్ ఏనుడైతేవర వెళ్ళిపట్టవలి, విన్నుల్ ఆకాశంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా బయటికి వచ్చి యుద్ధ సన్నాహాలన్నీ, యుద్ధ ప్రక్రియని, యుద్ధం చేసే విధానాన్ని సేవిస్తున్నటువంటి ఒక కోలాహలం అది. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? సర్వేశ్వరనోడు ఒక్క ఇన్నారిన్నారు ఎన్నుంబడి தந்தாமை இச்சமைய விட்டுக்கொண்டு அபிமானிகளாய் ஓரோ இருப்பிடங்களை உடையராயிருக்கிற தேவஜாதி కన్నుక్కుత్తోత్తుంబడి నిన్న స్తోత్రం పన్నుగిర ధ్వని. సర్వేశ్వరుడితోటి సమానంగా ఇన్నారు ఎన్నుబడి వీరు రుద్రుడు గారండి, వీరు బ్రహ్మ గారండి, వీరు ఇంద్రుడు గారండి అని చెప్పేటట్లుగా తందామై శమయ్య విట్టుకొండు అభిమానిగళ, తమని తాము ఏదో సమానంగా సర్వేశ్వరుడితో మేము కూడా సమానమేనండి అని భావించుకునేటువంటి ఒక అభిమానం కలిగినటువంటి వాళ్ళై ఓరో ఇరుప్పిడంగలై ఉడయ్యరాయిరుక్కిర దేవజాతి, బ్రహ్మగారికి సత్యలోకం, కైలాసం రుద్రుడు గారికి, స్వర్గం ఇంద్రుడి గారికి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం కలిగినట్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఆ దేవజాతి కన్ను కుత్తో తుంబడి నిన్ను, వాళ్ళంతా కూడా కంటికి కనపడేటట్లుగా నిలబడి స్తోత్రం పన్నుగిర ధ్వని, అదిగో ఆ కన్నపిరాను గురించి స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి ధ్వని. వాళ్ళంతా కూడా ఎలాగా? సబ్రహ్మ సశివసేంద్ర ఎన్ను ஒரு கோவையிலே ఎన్నలాంబడి ఇరుక్కిరవరగల్. అదిగో బ్రహ్మ విష్ణువు రుద్రుడు అని ఒకే గోష్ఠిగా లెక్కించేటట్లుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంద అంతర్జాతిగలై తన్నుడనే సహపటిక్కలాంబడి తన్నైత్తాగ విట్టు వైక్కుమే తన్ సౌలభ్యత్తాలే. అలాంటి వాళ్ళు, అభిమానం కలిగినటువంటి వాళ్ళు కూడా మేము నీతో పాటు సమానమయ్యా అని చెప్పగలిగేటువంటి సౌలభ్య గుణం కలిగినటువంటి వాడు. అదే ఇంద అంతర్జాతిగలై తన్నుడనే, ఈ తక్కువ వాళ్ళైనటువంటి వాళ్ళని తనతో సమానము అని సహపటిక్కలాంబడి చెప్పారు కదా. బ్రహ్మగారు, స శివ రుద్రుడు గారు, స ఇంద్రుడు గారు అని తనతో పాటు సహపటిక్కలాంబడి సమానమని చెప్పేటట్లుగా తన్నైతాగ విట్టు వైకమే అంటే తనని తాను తగ్గించుకున్నటువంటి సౌలభ్యత్తాలే, తన యొక్క సౌలభ్యంతో అప్పన్ ఆ స్వామి సర్వేశ్వరుడు భూభార నిర్హరణం పండిన ఉపకారకన్ ఏం చేశాడండి? అప్పను భూభారాన్ని నిర్హరణం పండినటువంటి, తొలగింప చేసినటువంటి ఉపకారకుడు. కానుడై ఇత్యాది చక్షురాధికరణంగళై పడైత్తదుకు ప్రయోజనం అత్తై నిలయ్యై కాన్గయ్యిరే.
అసలు కానుడై ఇచ్చారు. దాన్నంతా చూడటానికి ఈ దేవతలంతా వచ్చారు కదా. ఎలానట చక్షురాధికరణంగా ఈ ఈ కన్ను ఇవన్నీ ఈ ఇంద్రియాలు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? అత్తై నిలయ్యే కాన్గయ్యరి. ఆ కన్నపిరాన యుద్ధ భూమిలో అటు ఇటు సంచరిస్తూ ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని సేవించడమే. ఎట్లా తిరుగుతూ ఉంటారైనా అదే చెప్పబోతున్నారు. అదే సేనా ధూళియం కయ్యం ఉழவுకోலும் తిరువాయిక్కైరం నాత్తిన తిరువడిగలుమాయ్ నిక్కిన నిలయ్యిరే. సేనా ధూళియం అలా కన్నపిరాన ఆ యుద్ధ భూమిలో అటు ఇటు ఇటు అటు ఆ రథం మీద ఉండి రథాన్ని నడిపిస్తూ ఉంటే సైన్యం మొత్తం ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ నడవటం వల్ల యుద్ధ భూమిలోంచి పైకి తేలినటువంటి పైకి లేచినటువంటి ఆ ధూళితో నిండినటువంటి శిరోజాలు. సేనా ధూళియం ఆ ధూళంతా కొట్టుకొని అసలే నల్లటి తిరుమేని దాని మీద తెల్లగా ఈ ధూళి. అంతేకాదు కయ్యం ఉழவுకోలం చేతిలో ఆ చంద్రాకోలు. అడుగుతారట కోరత్తాజ్వాను అదేంటో వరదరాజస్తవంలో కాదు సుందరబాహుస్తవంలో రోజా సదనాంగనేషు కింతే కోయష్టి గ్రహణవశాత్ గోపగోష్ఠ్యాం అని కన్నా నీ చేతులు చాలా ఎర్రగా ఉన్నాయి కన్నా. ఎందుకు ఎర్రబడ్డాయి నీ చేతులన్నీ? అంత ఎర్రగా ఎందుకు అయిపోయాయి? నువ్వు అలా నేల మీద పాకుతూ పాకుతూ ఉండటం వల్ల నీ చేతులు నేలకి రాసుకొని నీ అరిచేతులు ఎర్రబడ్డాయా అని ఒక ప్రశ్న. అంతేకాదు నువ్వు పశువులను మేపడానికి వనాలకు వెళ్ళేవాడివి కదా. అప్పుడు ఆ పశువులను మేపడానికి ఓ చిన్న కర్ర పట్టుకుంటావు కదా. ఆ కర్రని పట్టుకోవటం వల్ల నీ చేతులు ఎర్రబడ్డాయా కన్నా? లేదా అర్జునుడి యొక్క రథాన్ని నడిపేటప్పుడు అదిగో ఆ గుర్రపు కళ్ళాలు పట్టుకోవాలి కదా. ఆ కళ్ళాలు పట్టుకోవటం వల్ల నీ చేతులు ఎర్రబడ్డాయా అని, అసలు నీ చేతులు ఎర్రబడటానికి కారణం ఏమిటి కన్నా అని కోరత్తాళ్వాళ్ళు అడిగినట్టుగా సేనా ధూళియం కయ్యం ఉழவுకోలం చేతిలో ఒక ఉழவு కోలు, తర్వాత సిరువాయిక్కైరం చిన్న కళ్ళెపుత్తాడు, నా అత్తిన తిరువడిగలుమా ఇలా వేళ్లాడ వేసినటువంటి తిరువడిగలుమాయ్ నిర్కిర నిలయ్యిరే అలా ఉన్నటువంటి ఆ స్థితిని సేవించడానికి వచ్చారు. ఇదిగో వీళ్ళంతా కూడా మాం ఎంగిర నిలయ్యిరే అదు మాం ఎన్ను మాం అదే మాం అంటే నన్ను అనేటువంటి స్థితి కదా అది. దర్శనీయమాన పారదం అయితే మామని అలా రథంలో కూర్చున్నటువంటి ఆ స్థితిని కదా చూపించాడు. ఎలా ఉన్నట్ట ఆ సమయంలో పరమాత్మ అంటే కన్నపిరాను అర్జునుడు ఇద్దరు ఒకే రథంలో కూర్చున్నారు. ఆ రథం ఏమన్నా సామాన్యమైన రథమా అంటే మహతి స్యందనే స్థితం అన్నట్లుగా గొప్ప రథమట అది. ఓంకారాన్ని తెలియచేసేటువంటి రథమట. ఉభయ ప్రధానమైనటువంటి తేరు. ఉభయ ప్రధానమైనటువంటి తేరు అంటే ఓంకారంలో ఏమేమి అక్షరాలుంటే అకార స్వరూపుడే, అకారంతో చెప్పబడేటువంటి నారాయణుడు, మకారంతో చెప్పబడేటువంటి జీవుడు ఇద్దరు ఉంటారు. అకారాన్ని ముందు చెప్పామనుకోండి, అకారం వైపు నుంచి వస్తే అకారానికి ప్రాధాన్యము, అప్పుడు మకారానికి ఏ ప్రాధాన్యము ఉండదట. అదే మకారం వైపు నుంచి వస్తే అకారానికి ఏ ప్రాధాన్యము ఉండదన్నట్లుగా ఏమిటదా ఎలా ఉన్నాడు ఆ రథంలో ఆయన అంటే పరేచత్వం పోలి నిండా పరేచత్వం తెలిసేటట్టు అకార స్వరూపుడైనటువంటి స్వామి కన్నపిరాన్ ఆయన నిలబడి ఉంటే ఆయనకు ప్రాధాన్యం. రథంలో ఆయన కూర్చొని రథసారథ్యం చేస్తూ ఉంటే అర్జునుడు నిలబడి ఉంటే అర్జునుడికి ప్రాధాన్యం. అలా ఉభయ ప్రాధాన్యమైనటువంటి తేరు. ఎలానంటే ఆళ్వార్ తిరునగర్లో కూడా ఆ కోవెల బయట ఏమి రాసి ఉంటుందట అంటే ఆదినాథర్ ఆళ్వార్లు దేవస్థానం అని రాసి ఉంటుందట కోవెల బయట. అంటే ఏమిటి? ఆదినాథుడికి ఆళ్వార్లకి ఇద్దరికి సమాన ప్రాధాన్యం. ఆళ్వార్లకి పెరుమాళకి కూడా. ఎలా ఊరికి నిర్వాహకులు ఆళ్వార్లు అనేటువంటి గొప్పతనం ఆళ్వార్ల వైపు నుంచి చూస్తే, అలానే పరేశ నేనేనండి అందరికంటే గొప్పవాడు అని చెప్తే ఆదినాథ పెరుమాళకి ఏత్తం గొప్పతనం. అలా ఇద్దరికీ ప్రాధాన్యమైనట్లుగా ఆ రథం కూడా మహతి స్యందనే స్థితం అని చెప్పినట్టుగా అది ఉభయులకి ప్రాధాన్యమైనటువంటి ఉభయ ప్రధానమైనటువంటి తేరు. అలాంటి తేరులో కూర్చొని ఇదిగో అర్జునుడు తేరులో నిలబడి ఆయనేమో కూర్చొని సారథ్యం, ఆయనేమో నిలబడి యుద్ధం చేయటం. అలాంటి ఆ స్థితిలో ఉండి మాం ఎంగిర నిలయ్యిదు మాం ఎంగిర నిలయ్యిరే అది
మాం ఇలాంటి నేను కదా అని చెప్పడం వల్ల మాం నన్ను అని చెప్పేటువంటి స్థితి కదా. దర్శనీయమాన భారతం అందమైనటువంటి ఆ భారత యుద్ధం. కయ్యరైపోయిదు ఆ కరస్పరిశ అంటే చేత్తో కొట్టడం అనొచ్చు, తట్టడం అనొచ్చు, లేదా చేతి సైగలు అని చెప్పచ్చు అన్నారు కదా. కయ్యుమ్మణియం వగుత్తు ఇంగోడు అంగోడు ఉలా విప్పడై పొరుత్తి. కయ్యుమ్మణియం ఆ చేతి ఆ స్పర్శతోటి చేతి సైగతోటి ఇటు అటు అటు ఇటు తిరుగుతూ நீங்கள் என்னப்படி செய்யக்கட விகோல் நாங்கள் என்னப்படி செய்யக்கட ஓம் என்னும் கை தட்டு விட்ட పోదు ఈ ధ్వని ఎల్లాం ఉండాయిత్తు. మీరీ కార్యం చేయండి, మీరీ కార్యం చేయండి, మీరీ కార్యం చేయండి అని అందరినీ నియమిస్తూ ఇటు అటు తిరుగుతూ ఉంటేనట ఆ యుద్ధ భూమిలో గాలికి ఆయనకున్నటువంటి శిరోజాలని అల్లల్లాడుతూ ఉంటే పైన వేసుకున్నటువంటి కండవ కిందకి జారిపోయి కిందన్నటువంటి వస్త్రం గాలికి పైకి లేచిపోయి ఇటు అటు ధూళి దోసరిత అన్నట్లుగా, సేనా ధూళి దోసరిత కుజలుమని చెప్పినట్లుగా ధూళితోటి నిండిపోయినటువంటి ఆ శిరోజాలు కలిగినటువంటి కన్నపిరాను ఆ యుద్ధ భూమిలో మీరీ కార్యం చేయండి, మీరీ కార్యం చేయండి, మీరీ కార్యం చేయండి అని అందరినీ నియమించేటువంటి ఆ స్థితి, ఆ చేత్తోటి వాళ్ళని తట్టి కొట్టి చేతి సైగలు చేసేటువంటి ఆ కార్యం ఏదైతే ఉన్నదో ఆ మహాభారత యుద్ధం, అది ఎంత కన్నుల పండుగగా ఉన్నది. ఆ సౌందర్యాన్ని ఆ మహాభారత యుద్ధంలో కన్నపిరాను చేసినటువంటి ఆ యుద్ధాన్ని సేవించలేకపోతే కన్నులున్నందుకు ఏం ప్రయోజనం కనుక అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. ఊనుడై మల్లర తదరందవలి மன்னர் ஆணுடை சேனை நடுங்கும் ஒலி விண்ணுள் ஏனுடை தேவர் வெளிப்பட்டவலி அப்பன் காணுடை பாரதம் கையரை போர்த்தே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார